వచ్చేసి పెన్నుకి మొత్తం రాసేస్తున్నారు వైట్ క్లాత్ పైన. ఇక్కడ కనిపిస్తుంది కదా? ఎస్, ఎందుకంటే దూరంగా చూపించలేకపోతున్నారు, ఇక్కడ దగ్గర వాళ్ళకి ఎక్కువ. ఈ ఆల్ట్రా వాష్ అనేది మనకు 2-3 డ్రాప్స్ మాత్రమే వేయడం జరుగుతుంది. అదే మనం బయట చూసుకున్నట్లయితే క్లాత్ వాష్ చేయాలంటే ఒక 4-5 రకాలైన ఒక సోప్ వాడతాము, నెక్స్ట్ బ్రష్ వాడతాము, ఒక కంఫర్ట్ వాడతాము, లేదా సర్ఫ్ వాడతాము, ఇంకా లిక్విడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ వాడతాము. ఇవన్నీ డిఫరెంట్ ఒక 4-5 వాడినా కూడా ఇంకా అనే మరకలు కాఫీ కానీ పెన్ను మనకు అలానే ఉండిపోతాయి, అవునా కదా? కానీ ఇంకా మన దాంట్లో అల్ట్రా ఏదైతే అల్ట్రా వాషింగ్ ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మల్టీపర్పస్ అంటే చూసుకున్నట్లయితే ఒకటేసారి 4 అవసరమైనటువంటి మొత్తం గీతలు కూడా జరిగిందండి. ఓన్లీ సార్ జస్ట్ చేతులతో మాత్రమే అనడం వల్ల ఎంత మంచి రిజల్ట్ వచ్చింది. ఈ స్మెల్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మనకి CMD అండి. ఎంతమంది తెలుసు? కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. చాలా మంది మనం ఎలాంటి వాటర్ తాగుతాం అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అన్నింటిలో కష్టం అయిపోయింది, ఇంక్లూడింగ్ ఇప్పుడు గాలిలో కూడా కష్టం అయిపోయింది, తినే తిండిలో కష్టం అయిపోయింది, ఇప్పుడు తాగే నీళ్ళు కూడా ఎలా ఉన్నాయని ఇప్పుడు తెలుసుకున్నామండి. మనం ఎలా నీళ్ళు తాగుతున్నాం అనేది. ఎస్, ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ లో వాటర్ ఏదైతే ఉందో ఇది మన బోర్ వాటర్. ఇప్పుడు సార్ ఏదైతే రైట్ సైడ్ లో ఇప్పుడు పోస్తున్నారో ఇది వచ్చేసి మనకి మినరల్ వాటర్ అండి. బయట కొనుక్కొచ్చినాయి ఎక్స్ బ్రాండ్ ఫిల్టర్ వాటర్. లెఫ్ట్ సైడ్ లో వచ్చి బోర్ వాటర్, రైట్ సైడ్ వచ్చేసి మన మినరల్ వాటర్ అండి. ఇది ఎలక్ట్రోలైజర్ అంటాము. మనం వాటర్లో ఉన్న మెటల్స్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేస్తున్నది, ప్లస్ మనం చూపిస్తుంది మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అనేది. ఇది ఎలక్ట్రోలైజర్ అంటే మనకి అన్ని సార్లు దొరికిపోతుంది. వాటర్ని టెస్టింగ్ చేసే మిషన్ చెప్పవచ్చు. సో బోర్ వాటర్ లో చూసుకుంటే అక్కడ 2 మినరల్స్ ఉంటాయి, దాంతో పాటు మెటల్స్, ఆర్సెనిక్, మెర్క్యూరీ, కాపర్ ఇవన్నీ ఉంటాయి. సో అవి తాగలేము కాబట్టి ఫిల్టర్ చేయడం వల్ల ఏమవుతుందో ఒకసారి ఫిల్టర్ వాటర్ ఇక్కడ అది వచ్చేసి ఎలక్ట్రోలైజర్ అనమాట. అది మనం వాటర్లో పెట్టినప్పుడు వాటర్లో ఉన్న చెడును గ్రహిస్తుంది, ప్లస్ మంచిని గ్రహిస్తుంది అనమాట. ఇప్పుడు బోర్ వాటర్లో ఉన్న చెడు మొత్తం కనిపించడం జరుగుతుంది, బోర్ వాటర్లో ఉన్న ఫిల్టర్ వాటర్లో మాత్రం ఏమి కనిపించట్లేదు. ఇది మన యొక్క బోర్ వాటర్ అంటే లెఫ్ట్ సైడ్ దాంట్లో మెటల్స్ ఎంత ఉన్నాయి చూడండి, డస్ట్ పార్టికల్స్ ఎంత ఉన్నాయి, మనలో ఉన్న చెడు ఎంత ఎట్లాంటి వాటర్ తాగుతున్నామని చూడొచ్చు. అదే మనం ఫిల్టర్ చేసినప్పుడు మనకి ఇట్లా వస్తుంది, కానీ దాంట్లో మినరల్స్ ఉన్నాయా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. బోర్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ తాగలేము, అట్లా అని చెప్పి ఫిల్టర్ చేసి తాగుతున్నాం. ఫిల్టర్ చేయడం తాగడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా యాసిడిక్ వాటర్ అది తాగడం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫిల్టర్ చేయని వాటర్ తాగితేనేమో బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు, ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది, ఎందుకంటే దాంట్లో అంతా మెటల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు చూసుకుంటే దీంట్లో మీకు బోర్ వాటర్ అనేది మీకు మినరల్స్ ఉన్నాయి కాబట్టి లైట్ అనేది వస్తుంది. ఇది కంటిన్యూస్ సిస్టమ్, కానీ తక్కువ ఉన్నాయి మినరల్స్. కానీ ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత దీంట్లో చూస్తే దీంట్లో మినరల్స్ ఉన్నాయంటే దీంట్లో మినరల్స్ కంప్లీట్గా లేవు, ఇది కంప్లీట్ డెడ్ వాటర్ అయిపోయింది. సో ఇది వచ్చేసి CMD కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్. 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక 5 డ్రాప్లు వేయడం జరుగుతుంది. సో దీన్ని ఏం చేస్తుందంటే మినరల్స్ ని యాడ్ చేస్తుంది అనమాట. మన బోర్ వాటర్ కాకుండా ఫిల్టర్ చేసిన వాటర్లో ఈ CMD కలుపుకోవడం వల్ల 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. ఇది దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే పర్ లీటర్కి 7 డ్రాప్స్ అనేది కలుపుకోవాలి. సో కలుపుకోవడం వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్, అస్తమా, ఫైల్స్ వచ్చేటుంటే రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత దీంతో పాటు కొన్ని సప్లిమెంట్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. సో CMD అనేది చాలా మంది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో 1 లీటర్కి 7 డ్రాప్స్ పర్ డే, 3 లీటర్స్ తాగాలి కాబట్టి 21 డ్రాప్ పర్ డే తీసుకోవాలి. 21 డ్రాప్ తీసుకోవడం వల్ల సో దీని రేట్ మీకు ఎంత అంటే 930 రూపాయలు ఉంది, కానీ దీంట్లో 900 డ్రాప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఒక రోజుకి మనం 21 డ్రాప్ తీసుకుంటే ఎంత అవుతుంది? 21 రూపీస్ కాస్ట్ అవుతుంది. కానీ విరాట్ కోహ్లీ
రోజు తాగే నీళ్లు 1 లీటర్ 4000 రూపాయలు ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేయండి, 4000 లీటర్. అది ఏముంటుందంటే మినరల్స్ ఉంటాయి. కానీ దీంట్లో ఉన్న 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉన్నాయి. సో జస్ట్ 1 లీటర్కి 7 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో 5